మానేరు దగ్గర కరీంనగర్లో ఉంటుంది. కాబట్టి మర్చిపోయినా మేమిద్దరం బాగుంది వస్తాం కాబట్టి ఒక హ్యాపీగా చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే డిగ్రీ నేను చదివేటప్పుడు కరీంనగర్ కాలేజీలో నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్. ఇంకో విషయం ఏంటంటే పీటీ హెడ్ మాస్టర్గా కరీంనగర్లో పనిచేసినటువంటి మొదటి వ్యక్తి ఆయనే. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి వ్యక్తి నేనైతే కరీంనగర్ జిల్లాలో పనిచేసిన మొదటి వ్యక్తి ఆయనే. సౌమ్యుడు శివరాజు గారు మహారాజు చంద్రబాబు గారు. తర్వాత గోపాలకృష్ణుడు ఆయన ఇక్కడ గోపాలకృష్ణుడు ఇల్లు అంటే సరస్వతి నిలయం. ఎందుకంటే ముగ్గురు కొడుకులు ఎంఏ బిఈడి స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నారు. ఇద్దరు కోడలు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం ఉద్యోగం చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఆయన తెలుగు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరేమో ఎంఏ ఇంగ్లీష్. ఆయన వారసత్వాన్ని పట్టుకుని వాళ్ళ కూతురు ఎంఏ తెలుగు చేసి పిహెచ్డీ చేస్తారు ఉస్మానియా యూనివర్సిటీలో. కాబట్టి వాళ్ళ ఇల్లు సరస్వతి నిలయం నేనాడు కాదు. ఒకసారి వాళ్ళు చేయమంటే చాలా ఇష్టము. చాలా ఓపిక ఉంది. ఓపికతో ఏ పనులైనా నిర్వహిస్తారు. తర్వాత కమపూరి నరసయ్య గారు వారు అంతమసలో ఓడిదం ఆదిలాబాద్లో సెటిల్ అయ్యాడు. అక్కడ నుంచి ఇప్పుడు ఆయన సబ్సిస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు మంచిర్యాలలో ఉంటున్నారు. వారి కుమారుడు ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఉంటున్నాడు. సంవత్సరం క్రితమే వారి సతీమణి సంపాదించారు. మా అభిమానం. ఆయనకు కులసేవ చేయాలని చాలా ఇష్టం. ఆయన రిజిస్ట్రార్ కార్యక్రమము జిల్లా పరిషత్లో క్లబ్లో ఉండే ఒక స్కూల్లో. అయితే ఒకసారి లిస్టులో చూసాడ అక్కడ క్లబ్కు చెప్పాడు. అంటే అతను పరిచయం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ పరిచయం అయ్యారు. ఇప్పుడు ఈ జిల్లాలో కులం యొక్క పురోభివృద్ధికి పాటుపడాలని ఆయన ఎంతో నారాయణ మన రాష్ట్రపతి వెంకటయ్య గారు పాటుకోవడానికి చాలా ఉన్నారు. కానీ మీతో ఏంటంటే టైం ఇప్పటికే ఎక్కువైపోయింది కాబట్టి చాలా తొందరగా చేసుకోండి.